అటు విశాఖలోనూ ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా జరుగుతోంది. డబ్బు సులువుగా సంపాదించేందుకు అక్రమదారులు ఈ మార్గాన్ని ఎంచుకుంటున్నారు. రాత్రికి రాత్రిళ్లు వేరే ప్రాంతాలకు ఇసుకను తరలిస్తున్నారు. రెవెన్యూ అధికారులు ఇచ్చిన అనుమతులకు మించి అక్రమార్కులు ఇసుకను తరలిస్తున్నారు. అనుమతి తీసుకున్న స్థలానికి కాకుండా మరో చోటికి తరలిస్తున్నా పోలీసులు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. పోలీసుల నిఘా వైఫల్యంతో ఇసుక రవాణా సాగుతోందని స్థానికులు అంటున్నారు. ఇక ఇసుక ట్రాక్టర్ల యజమానులపై ఎన్నిసార్లు కేసులు పెట్టినా ఫలితం కనిపించలేదు. అంతేకాకుండా అధికారుల అండదండలతో యథావిధిగా దందాన్ని కొనసాగిస్తున్నారు. అయితే రెవెన్యూ పోలీసు అధికారులు ఈ విషయంలో చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారని ప్రజలు మండిపడుతున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో అక్రమంగా ఇసుక రవాణా చేస్తూ ప్రభుత్వ ఖజానాకు భారీగా గండి కొడుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ విధి విధానాలకు అనుగుణంగా కాకుండా అడ్డగోలుగా వైసీపీ నేతలు ఇసుక రవాణా చేసినట్లుగా ఆరోపణలు వస్తున్నాయి. నదీ గర్భంలో డ్రీజింగ్ చేయడం నిషేధమని తెలిపినా భారీ యంత్రాలతో డ్రెడ్జింగ్ చేసి ఇసుక తరలిస్తున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు మాత్రం చూసి చూడనట్లు వ్యవహరించడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి అంజిబాబు సిద్ధంగా ఉన్నారు. అంజిబాబు, ప్రస్తుతం ఇసుక అనేది ఒక పెద్ద దందాగా మారిపోయిన పరిస్థితి, అక్కడ తాజా పరిస్థితి ఏ విధంగా ఉంది, దానికి సంబంధించి అప్డేట్ ఏంటి? గుడ్ ఈవినింగ్ గాయత్రి. తూర్పుగోదావరి జిల్లాలో యొక్క ఇసుక మాఫియా అయితే చాలా దారుణంగా ఉందని చెప్పవచ్చు. ఏంటి, ప్రధానంగా గోదావరి నదీ గర్భంలో ఉన్న ఇసుక అంటే ఇక్కడ మొత్తం అంటే ఇటు కోస్తా ప్రాంతంలోనే కదా, అంటే విజయనగరం దగ్గర నుంచి అటు హైదరాబాద్ వరకు కూడా గోదావరి నదిలో ఉన్న ఇసుకని అంటే చాలా ఇదిగా ప్రతి ఒక్కళ్ళు కూడా నిర్మాణాల్లో అంటే భవన నిర్మాణాల్లో కానీ పారిశ్రామిక నిర్మాణాల్లో కానీ ఆ ఇసుకని ఎక్కువగా వాడుతుంటారు. ఏంటంటే గోదావరి నీటిలో తీయదనం ఉంటుంది కాబట్టి ఏ విధమైన ఉప్పు తగలదు కాబట్టి ఈ ఇసుకకి ప్రధానంగా డిమాండ్ ఎక్కువ ఉందని చెప్పవచ్చు. అంటే నిర్మాణాల్లో ఏ విధమైన ఉప్పు కొద్దిగా కలిసిన సాల్టెడ్ ఇసుక ఉన్నా సరే ఆ నిర్మాణాలు గొల్లబారిపోతాయని చెప్పేసి ఈ గోదావరి నదిలో ఉన్న ఇసుకకే ఎక్కువ డిమాండ్గా ఉందని చెప్పవచ్చు. మరోపక్క ఇదే జిల్లాలో తాండవ నది కూడా ఉంది. అక్కడ తాండవ రివర్లో కూడా ఇసుక అంత డిమాండ్ ఉండనప్పటికీ కూడా గోదావరి నదిలో ఉన్న ఇసుకకే ఎక్కువ డిమాండ్ ఉండడం విశేషంగా చెప్పవచ్చు. దీంతో ఈ యొక్క గోదావరి నదిలో ఉన్నటువంటి ఇసుక రేవులన్నీ కూడా అంటే ప్రభుత్వం గుర్తించిన రేవులు కేవలం 30 ఉన్నప్పటికీ కూడా అనధికారికంగా మరొక 50 రేవుల్ని వీళ్ళే సొంతంగా ప్రైవేట్గా తయారు చేసి భారీ స్థాయిలో ఈ యొక్క ఇసుకని తరలించుకుపోవడం మనం చూస్తున్నాం. గతంలో కేవలం ట్రాక్టర్లు అలాగే ఓన్లీ క్వారీ లారీస్ అంటే చిన్న సైజు లారీలతోటే ఇసుక రవాణా జరిగేది. ఈ యొక్క గవర్నమెంట్ వచ్చిన తర్వాత 40 టన్నులు 50 టన్నులు లారీలతో పాటు భారీ స్థాయిలో అంటే 40 టన్నులు ఉన్న లారీలో 80 టన్నుల వరకు కూడా పైకి వేసుకుని వెళ్ళిపోవడం, అలాగే 20 టన్నులు ఉన్న లారీలో 40 టన్నుల వరకు కూడా వేసుకు వెళ్ళిపోవడం, వీటన్నిటిని కూడా అధికారులు చూసి చూడనట్టుగా వ్యవహరించడంతో పాటు ఎందుకులే అన్నట్టుగా ఊరుకున్నారా లేదంటే ముడుపులకి తలొగ్గారా అనేది ఎక్కడ లీక్ అవ్వని విషయాన్ని చెప్పవచ్చు. మొత్తానికి ఓవరాల్గా చూస్తే కనుక ఈ యొక్క ఇసుక విధానంలో ప్రభుత్వం ఇచ్చినటువంటి విధి విధానాల ప్రకారంగా ఏ విధమైన యంత్రాలు వాడకూడదు, అలాగే నదీ గర్భంలో అంటే గోదావరి నదీ గర్భంలో డ్రెడ్జింగ్ నిర్వహించకూడదు, కేవలం ఈ ఒడ్డుకు కొట్టుకు వచ్చిన ఇసుకను మాత్రమే తీసుకురావాలి. అలాగే నది మధ్యలో పాయల మధ్యలో కనుక ఈ యొక్క మత్స్యకార సొసైటీలకి సంబంధించి వాళ్ళు పడవల మీద వెళ్ళి కేవలం ఇసుకని ఒడ్డుకు తీసుకురావడం ఇది గతంలో జరిగే క్రమంగా జరుగుతూ వస్తున్నది. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ యొక్క ఇసుకని అడ్డుగోలుగా అంటే యంత్రాలతోటి ప్రొక్లైన్లతోటి భారీ డ్రెడ్జింగ్ మిషన్లతోటి డ్రెడ్జింగ్ చేయడం ఇవన్నీ చేసుకుంటూ పోతూ ఉన్నారు. అయినప్పటికీ కూడా అధికారులు ఎక్కడ పట్టించుకున్న దాఖలాలు అయితే లేవు. ఇదే క్రమంలో అటు ప్రతిపక్షంలో ఉన్న టీడీపీకి చెందిన నేతలు కూడా ఇసుక డ్రెడ్జింగ్ చేస్తున్నారు, నదీ గర్భంలో డ్రెడ్జింగ్ చేయకూడదు అని చెప్పి గగ్గోలు పెట్టించుకున్నా కూడా
పట్టించుకున్న నాదుడు లేడు. దీంతో ఈ యొక్క బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వర్ కూడా డైరెక్ట్గా నదీ గర్భంలో ఎక్కడైతే ఇసుక డ్రెడ్జింగ్ చేస్తున్నారో ఆ ప్రదేశానికి వెళ్ళడం, దాన్ని ఫోటోలు వీడియోలు సేకరించి జాతీయ హరిత ట్రిబ్యునల్లో కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. అయితే జాతీయ హరిత ట్రిబ్యునల్ మొట్టికేలు మొట్టింది, అయినా కూడా అధికారులలో చలనం లేకపోవడంతో ఈ యొక్క సుప్రీంకోర్టు రంగంలోకి దిగింది. సుప్రీంకోర్టు రంగంలోకి దిగినప్పటికీ కూడా ఈ యొక్క డ్రెడ్జింగ్ అనేది అయితే ఆపలేదు, భారీ వాహనాలు తిరగడం మానలేదు. అలాగే ఈ యొక్క ధవళేశ్వరం దగ్గర నుంచి ఇటు రాజమండ్రి వరకు కరకట్ట మీద కేవలం అతి తక్కువ లోడుతో ఉన్న వాహనాలు మాత్రమే, అంటే గోదావరి గట్టు మీద తక్కువ బరువు గల వాహనాలు మాత్రమే ప్రయాణించాల్సి ఉంది. అయితే ఈ యొక్క వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత భారీ మధ్య తరహా వాహనాలతో ఈ ఇసుకను తరలించడం, అలాగే ఈ అధికారులు కూడా ఎవరు మాట్లాడకపోవడం, అలాగే విధి విధానాల్లో భాగంగా ఈ యొక్క ఇసుకను ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా యంత్రాలతో తరలించకూడదు అన్నప్పటికీ కూడా తరలించడంతో బ్రిడ్జిలు కూడా కుంగిపోయే పరిస్థితి, ప్రమాదం కూడా ఏర్పడిందని చెప్పవచ్చు గాయత్రి.